అయితే కళ్యాణ్ పడాల విజయనగరం అతనిది సిఆర్పిఎఫ్లో సెలెక్ట్ అయ్యాడు. అతనికి చిన్నప్పటి నుంచి కూడా సినిమా అంటే సినిమా ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. దాని తర్వాత అతను ఆర్మీ అంటారు. ఆర్మీలో చేరినాక కూడా అతను సరిహద్దుల్లో పనిచేస్తాడని చెప్తారు. సో 3 ఏళ్ళ ఆర్మీలో ఉన్నాడు. ఈ లోపల అతను బిగ్ బాస్లో ట్రై చేద్దాం అనుకున్నాడు. ఒకవేళ బిగ్ బాస్లో గెలవకపోతే మళ్ళీ ఆర్మీలోకి వెళ్ళిపోదామని పెయిడ్ లీవ్ పెట్టి వచ్చానని కూడా చెప్పుకున్నాడు. సో ఇప్పుడు సినిమాల్లో కానీ సీరియల్స్ ఛాన్స్ వచ్చి అతని ఫస్ట్ డ్రీమ్ అదే కాబట్టి అది వస్తే దాన్ని రిజైన్ చేస్తాను ఆర్మీకి అనేది అతని ఇది. నాకు తెలిసి అతనికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అతని పెర్ఫార్మెన్స్ కానీ అతను స్క్రీన్ ప్రజెన్స్ కూడా బాగుంది. సో అట్లాగే యాటిట్యూడ్ కూడా బాగుంది కాబట్టి అతనికి ఛాన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మనం చూస్తే అతనికి దీంట్లో మంచి డబ్బులు కూడా వచ్చాయి. దాదాపు 60-70 లక్షలు అతనికి ఈ షో వల్ల వచ్చినట్టుగా అర్థమవుతుంది. ముఖ్యంగా వారానికి 70,000 లెక్కన అతనికి 15 వారాలకి 10,50,000 వచ్చింది. అది కాకుండా ట్రోఫీ ప్రైజ్ మనీ 35 లక్షలు. మామూలుగా అయితే 50 లక్షలు, కానీ 15 లక్షలు సూట్ కేసు తీసుకోవడానికి డిమోన్ పవన్ సిద్ధమైపోయాడు. రవితేజ అందించిన ఆఫర్ని అతను ఓకే చేసి తీసుకుని వెళ్ళిపోయాడు. దానివల్ల 15 lakhs తగ్గి 35 lakhs వచ్చింది. ఇక రాఫ్ టైల్స్ వాళ్ళు 5 లక్షలు ఇచ్చారు ఇతనికి. సో అది కాకుండా మారుతి సుజుకి విక్టోరియస్ కార్ వచ్చింది. అది మామూలుగా 6 వేరియంట్స్లో ఉంటుంది. 10 నుంచి 20 లక్షలు ఉంటుంది. సో ఇవన్నీ కలుపుకుంటే అతనికి దాదాపు ఒక 60-70 లక్షలు అయితే దీనివల్ల ప్రాఫిట్ అయింది. మళ్ళీ దీంట్లో ట్యాక్స్ అవన్నీ కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఏ రకంగా చూసినా కళ్యాణ్ ఈ షోలో విన్నర్గా నిలవడం అయితే కరెక్ట్ అని చెప్పచ్చు. ఫ్రాడ్ జరిగిందా లేదన్నా మనకు తెలియకుండా మనం ఆరోపణలు చేయడం అయితే కరెక్ట్ కాదు. ఇతనికి కూడా అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పచ్చు. ఇక రెండవ రన్నర్గా నిలిచిన తనూజ పుట్టస్వామి, ఆ అమ్మాయి నిజానికి ఆ అమ్మాయికి కూడా ఫస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఒక ఫిమేల్ విన్నర్గా ఆమె నిలబడుతుందని కూడా అనుకున్నారు, కానీ ఆమె వెనకబడినట్టుగానే అర్థమవుతుంది. సో ఆమెకు సెకండ్ ఇది వచ్చింది. అయితే ఆమెకు కూడా ప్రైజ్ మనీ కంటే ఎక్కువే వచ్చింది ఇతని కంటే అని అంటున్నారు. ఎందుకంటే ఆమె సెలబ్రిటీ దీని కింద ఆమెకి 2.5 లక్షలు పర్ వీక్ ఇచ్చారు. అలాగే 37,50,000 ఆ అమ్మాయికి వచ్చింది. సో ఏదేమైనా ఇది ఆ అమ్మాయికి కూడా మంచి ఆపర్చునిటీస్ పెరగడానికి స్కోప్ ఉంది. ఇంకా డిమోన్ పవన్ కూడా బాగా ఆడాడు. బట్ అతను తెలివిగా సూట్ కేసు తీసుకొని 15 లక్షలతో వెళ్ళిపోయాడు. దాంతోపాటు అతనికి ఎలాగో రెమ్యునరేషన్ 10 లక్షల పైన వచ్చే అవకాశం ఉంది. సో అలాగా ఈ ఓవరాల్గా షోకి మిశ్రమ స్పందన అయితే ఉంది. అందరూ దీన్ని బాగుందని అనట్లేదు, చాలామంది విమర్శిస్తున్నారు. నిజానికి అలాంటి విమర్శలు ఇవే ట్రోల్స్ వీటి వల్లనే షోకి వైబ్ అనేది పెరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే దీని చుట్టూ మనీ ఉంది. కాకపోతే ఏంటంటే ఇది నిరాశపరిచింది ఎక్కడంటే దీంట్లో బిగ్ గెస్ట్ ఎవరు రాలేదు. ఉన్న వాళ్ళతోనే నడిపి శ్రీకాంత్, రోషన్, తర్వాత రవితేజ, నవీన్ పోల్శెట్టి ఇలాగా ఒక టీంను పెట్టుకొని నడిపించేస్తారు తప్ప ప్రభాస్ వస్తాడని, ఫస్ట్ అయితే బాలయ్య వస్తాడని, చిరంజీవి వస్తాడని ఇలాగా పుకార్లు వచ్చాయి, కానీ ఏమి రాలేదు, ఎవరు రాలేదు. బట్ దీనికి ఒక రకంగా మెచ్చుకోవాల్సిన అంటే హైదరాబాద్ పోలీసులు శాంతియుతంగా దీన్ని జరపడానికి ముందుగానే ప్లాన్ చేసుకొని చుట్టూ అంతా బందోబస్తు ఏర్పాటు చేసి బాగా చేశారు. ఆ రకంగా ఇది ఓవరాల్గా సక్సెస్ అయినట్టుగానే మనం చెప్పుకోవాలి. బిగ్ బాస్ సీజన్ 9 సక్సెస్ అయినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. అట్లాగే కళ్యాణ్ పడాలకు కూడా ఫ్యూచర్ అయితే సినిమా ఇండస్ట్రీలో లేదా సీరియల్స్లో కానీ ఒక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అయితే ఈ బిగ్ బాస్ ద్వారా ఒక దొరికినట్టుగానే అర్థం.